చిన్న ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడ, మహోన్నతుడ, జీవం కలిగిన మా ప్రభువ, ఘనమైన దేవుడ, ఆకాశములు మహాకాశములు పట్టుదలని గొప్ప దేవుడా, మా కొరకు సామాన్యముగా దీనుడిగా రక్త మాంసముల దేహంలో దిగివచ్చి మాలో ఒకరిగా భాగస్వామైన దేవుడు మీకు వందనాలు. ఓ ప్రభు, మరి అనాది సంకల్పములో మీరు ఏదైతే సంఘములో ఉండాలని, సంఘముతో ఉండాలని మీరు ఆలోచించారో, ఆ యొక్క తలంపులలో, యుగాలలో, తరాల్లో మీ యొక్క తలంపుల్లో దాగిన ఆ గొప్ప కార్యాన్ని ప్రభు మరి ఇప్పుడు దృశ్య రూపంలో తీసుకుని వచ్చిన దేవుడు మీకే వందనాలు, స్తోత్రములు. మాలో ఉండి మమ్మల్ని నడిపిస్తున్న దేవుడు మీకే వందనాలు చెల్లిస్తున్నాం. ఓ ప్రభు, మేము ఎప్పుడు బలహీనమో అప్పుడే బలవంతమై మాకు చెప్పిన దేవుడు మీకే వందనాలు చెల్లిస్తున్నాం. సంఘాన్ని బలపరచండి, నడిపించండి. మీరే మహిమ ఘనత ప్రభావం పొందుకున్నామని విమోచకుడైన క్రీస్తు బ్రహ్మను మీ యొక్క నిత్య నామంలో ఈ ప్రార్థన ఇచ్చినాం ప్రభు, ఆమె. అందరికి వందనాలు బ్రదర్, గాడ్ బ్లెస్ యూ. కొన్ని మాటలు చెప్పి మనం ఈరోజు ముగించుకుందామని నిన్ను లేచాను. మనకి మధ్యలో ఇంకా వచ్చే ఆదివారం కదా మీటింగ్స్, ఇక అందరూ మరి సిద్ధపడి ఉన్నారనుకుంటున్నాను నేను. సోమవారం నుంచి మనకి మీటింగ్ స్టార్ట్ అవుతాయి. సండే ఆరాధన కాబట్టి ఆరాధన మా యథావిధిగా జరుగుతుంది. మరి మా సోమవారం నుంచి మీ యొక్క పనులన్నీ కూడా మీరు చక్కబెట్టుకొని మరి కుడికలకి హాజరవుతారని కూడా నేను కోరుకుంటున్నాను. మరి కుడికల కోసం మీరు ప్రార్థన చేయండి. మరి దేవుడు గొప్ప కార్యాలు మన మధ్యలో జరిగించాలి. ముగింపు సమయంలో మనం ఉన్నాం. ఆమేన్, హల్లెలూయా. కాబట్టి దేవుడు మనతో ఉండాలి, మనలో ఉండి మరింతగా ఆయనకి దగ్గరగా మనల్ని నడిపించాలని కూడా మరి మీ యొక్క వ్యక్తిగత ప్రార్థనలు జ్ఞాపకం చేసుకునండి. అదేవిధంగా సోదరులు రాసిన పాట చాలా అద్భుతంగా అనిపించింది. నిన్న పెట్టింది బ్రదర్. అది మొన్న పెట్టారా? అదే ఈ పాట రాయబోతున్నా, ఐ డోంట్ నో, ఏదో పెట్టారు కదా బ్రదర్. అది ఇంకోట, అదే పెట్టింది ఇంకోట. ఓకే, మంచి పాట రాశారు సోదరుడు. ఆమోస్ గ్రంథంలో చూస్తే ఒకసారి చూడండి. ఆమోస్ గ్రంథము 6వ అధ్యాయము నేను చదువుతాను, చూడండి. 5వ వచనం. స్వరమండములతో కలిసి పిచ్చి పాటలు పాడుచు దావీదు వలనే వాయించు వాయిద్యములను. చివరి కాల సమయంలో సియోన్లో ఉంటారంట వీళ్ళు. 1వ వచనంలో చూస్తే మీకు ఈ విషయాలు కనబడుతుంది. ఈ పిచ్చి పాటలు పాడేవాళ్ళు ఎక్కడ ఉంటారంటే సంఘంలో ఉంటారు. ఏ పాటలండి? ఈ క్రైస్తవులు పాడే పాటలు దావీదు వలె సంగీతాలు కలిపి ఆర్భాటాలు చేసి, దీనికి మనకు చెప్తారు వాళ్ళు, దావీదులాగా మేము కూడా వాయిద్యాలు వాయించి మేము కూడా దేవుణ్ణి ఆరాధన చేస్తున్నాము అని మనకు చెప్తారు వాళ్ళు. కానీ ఆమోసు చూసాడు వాటిని. ఇజ్రాయేల్లో జరుగుతున్న సంభవాలు చూసి, ఈ ఆమోసు పశువుల కాపరి, చదువులే దీనికి, కానీ దేవుడు ఎన్నుకున్న గొప్ప ప్రవక్త. ఇజ్రాయేల్ని గద్దించడానికి, సరైన మార్గంలో పెట్టడానికి దేవుని చేత అభిషేకించబడిన ఒక సాధారణమైన ఒక చదువులేని ఒక ప్రవక్త. ఆయన ఇజ్రాయేల్ మధ్యలో జరుగుతున్న కార్యాలను చూసి వారందరూ కూడా అసలు అది దేవుని పాటలా ఉండదు. అది సినిమా పాట తెలియదు, లేకపోతే దేవుని పాట తెలియదు. ఆ సంగీతం దేవునికి సంబంధించింది తెలియదు, ఆ సినిమాకి సంబంధించింది తెలియదు. అది ఆ పాటలు వాయించేసుకుంటూ దేవుణ్ణి ఆరాధన చేస్తాం అనుకుంటున్నారు వాళ్ళు. ఆమోస్ కాలంలో దేవుడు ఆమోసును లేపి ఆయన ఆ ఇజ్రాయేల్కి హెచ్చరిక ఇచ్చాడు. ఆయన దావీదు లాంటి వాయిద్యాలతో మీరు పాటలు రాస్తున్నామని మీరు అనుకుంటున్నారు, కానీ మీరు పాడే పాటలు ఏ పాటలు? పిచ్చి పాటలు. ఈ క్రైస్తవ సంఘాలు పాడే ఈ పాటలు పిచ్చి పాటలు. కానీ ఈ యొక్క చివరికాల సమయంలో సియోను కుమార్తె, విమోచింపబడిన వారు సియోనుకు వెళ్తా ఉన్నారు. వాళ్ళు సంతోషంతో ఉల్లాసంతో పాటలు పాడుతూ వెళ్తా ఉన్నారు. హల్లెలూయా. ఈ వారు రాసే పాటలు కూడా సియోనులోనే నిర్విచారంగా ఉండి రాస్తున్నారు వాళ్ళు. ఇక్కడ పెళ్లి కుమార్తెలో ఉన్నవారు కూడా పాటలు రాస్తూ ఉన్నారు. చూసారా? క్రైస్తవులు రాసే పాటలకి విశ్వాసులు రాసే పాటలకి ఎంత తేడా చూడండి. సోదరు పాట రాసినప్పుడు నాకు ఈ మాట గుర్తొచ్చింది. పిచ్చి పాటలు పాడే ఈ యొక్క లోకం మధ్యలో, ప్రజల మధ్యలో
దేవుడు ఒక నిజమైన మరి ఆత్మతో, మరి తనకి ఆత్మతో మరి సహోదరులతో నింపి, సిస్టర్స్ సహోదరులు అందరూ కూడా ఒక విమోచన గీతాలు రచించేటక మరి గొప్ప భాగ్యాన్ని దేవుడు మనకి ఇచ్చారు ఆయన. హల్లెలూయా. ఈ యొక్క పిచ్చి పాటల మధ్యలో ఒక నిజమైన నీతి గల భక్తి గల పాటలు రాసే గొప్ప భాగ్యాన్ని దేవుడు మీకు ఇచ్చారంటే దేవుడు మీకు ఎంత స్థానం ఇచ్చాడు చూడండి. పిచ్చి పాటలు ఆయన అంటున్నాడు ఆయన 8వ అధ్యాయంలో, ఈ పాటలు ప్రలాపంగా మారిపోబోతున్నాయి. ఈ క్రైస్తవులు పాడి ఈ పాటలు ఇప్పుడు వాళ్ళు డాన్సులు వేసి, క్రైస్తవ సంఘాల్లో వాళ్ళు డాన్సులు వేసి ఆర్భాటాలు చేసి, ఇదే పాటలు, ఇదే దేవుడిచ్చే ఆత్మ, ఇదే దేవుడు నడిపింపు, ఇదే దావీదు ద్వారా వాయించే పాటలు, అలర్చలతో కూడిన ఆట పాటలు ఏదైతే చేస్తా ఉన్నారో ఈ పాటలు చూడండి 8వ అధ్యాయంలో 8వ అధ్యాయము 1వ వచనం నుంచి చదువుతాం చూడండి. మరియు ప్రభుని యెహోవా దర్శనరీతిగా వేసవి కాలపు పండ్ల గంప ఒకటి నాకు కనబరిచి, ఆమోసు కనబడుతోంది. ఒక వేసవి కాలపు పండ్ల గంప కనబడుతోంది ఆమోస్కి. దేవుడు అంటున్నాడు, దాన్ని చూపించి దర్శనంలో ఆమోస్కి చూపించి అంటున్నాడు దేవుడు, ఆమోసు నీకేం కనబడుతోంది? అప్పుడు ఆమోసు చెబుతున్నాడు, అయ్యా నాకు వేసవి కాలపు పండ్ల గంప నాకు కనబడుతుంది. వేసవి కాలపు పండ్ల గంప కనబడింది అంటే ఇక లోకానికి అంతం వచ్చింది. ఆ పండ్ల గంప ఈ లోకానికి వచ్చింది అంటే నువ్వు చూడగలుగుతున్నావు అంటే ఈ లోకానికి ముగింపు వచ్చింది. ఇజ్రాయేల్కి అంతం వచ్చేసింది అంటాడు దేవుడు అక్కడ. ఈ ముగింపు సమయంలో ఈ యొక్క వేసవి కాలపు పండ్ల గంప కనబడే ఈ లోకంలో ఈ సమయంలో ఈ గడియలో ఇక ఈ లోకానికి ముగింపు సమయము. విశ్వాసులకి ఇది బహు బంగారు యుగం. ఇది లోకానికి ఇది తీర్పు సమయం. ఇది ఇప్పుడు మనం ఈ లోకం ఏం చూస్తున్నామంటే ఆ రోజు ఆమోసు వేసవి కాలపు పండ్ల గంప చూశాడు. ఇప్పుడున్న ఈ ఆమోసు, ఈ పెండ్లి కుమార్తె ఈ కాలపు పండ్ల గంప చూస్తా ఉంది. ఇక చివరికి తర్వాత ముగింపే. ఆయన అంటున్నాడు చూడండి 3వ వచనంలో, నీకేం కనబడుతుంది అన్నాడుగా, వేసవి కాలపు పండ్ల గంప నాకు కనబడుతుందంటని. అప్పుడు యెహోవా నాతో సెలవిచ్చినది ఏమనగా, నా జనులకు ఇశ్రాయేలులకు అంతము వచ్చే ఉన్నది. నేను ఇకను వారిని విచారణ చేయక మానను. ఏ విషయాల్లో వారిని నేను అడగాలో ఆ విషయాల్లో నేను ఖచ్చితంగా విచారిస్తాను నేను. ఆయన అంటున్నాడు 7వ అధ్యాయంలో చూస్తే కనుక 7వ అధ్యాయం 7వ వచనంలో మీరు చూస్తే ఆయన చూడేమన్నాడు చూడండి. మరియు యెహోవా 7వ అధ్యాయం 7వ వచనం, మరియు యెహోవా తాను మట్టపు గుండు చేత పట్టుకొని గుండు పెట్టి చక్కగా కట్టబడిన ఒక గోడ మీద నిలబడినాడు. ఆయన చేతిలో ఏముంది? మట్టపు గుండు ఉంది. ఎక్కడ నిలబడినాడు ఆయన? మట్టపు గుండుతో చక్కగా కట్టబడిన గోడ మీద నిలబడినాడు ఆయన. ఇప్పుడు ఆయన ప్రతి ఒక్కరిని విచారణ చేస్తాడు. ఆయన నువ్వు పాట పాడుతున్నావా, యథార్థంగానే పాడుతున్నావా, మట్టపు గుండేసి విచారణ చేస్తాడు ఆయన. నువ్వు బైబిల్ చదువుతున్నావా, అది నిజంగా నువ్వు వాక్యానుసారంగా నుండి విశ్వాసంతో నువ్వు బైబిల్ చదువుతున్నావా, మట్టపు గుండేసి నిన్ను పరీక్షించబోతున్నాడు ఆయన. నువ్వు భక్తిగా ఉన్నావా, నిన్ను మట్టపు గుండేసి నిన్ను పరీక్షించబోతున్నాడు ఆయన. ఇది ముగింపు సమయం. ఇది ముగింపు సమయంలో తెలుసు కదా మీకు. మట్టపు గుండె అంటే తెలుసా మీకు? మట్టపు గుండె అంటే ఏంటి? తూకం. తూకానికి ఉందా లేదా చూస్తాం మనం. ఇప్పుడు దేవుడు కూడా ఏం చేస్తాడు? కరెక్ట్ గా వాక్యం అనే తూకానికి నువ్వు ఉన్నావా లేదా, ఒకవేళ ఆ పక్క వంగావా ఈ పక్క వంగేస్తే వంగిపోతే ఏం చేయాలి? సరి చేయాలి నిన్ను. ఆయన నిలబడి ఉన్న గోడ కూడా ఎలాంటిది? మట్టపు గుండు వేసి చక్కగా కట్టబడిన గోడ మీద నిలబడినాడు ఆయన. ఆయన నిలబడి ఉన్నది కూడా సరైన గోడ, ఆయన చేతిలో ఉన్నది కూడా మట్టపు గుండుతో నిలబడినాడు ఆయన. నువ్వు పాడే పాటలు, నీ భక్తి, నీ విశ్వాసము, నీ క్రియలు, నీ నడవడిక అన్ని కూడా మట్టపు గుండుతో కలవబడుతున్నాయి. ఒకవేళ నువ్వు అనుకుంటున్నావేమో ఆరాధనకు వచ్చి ఆమెను హల్లెలూయా చెప్పి వెళ్ళిపోతున్నావు నువ్వు అనుకుంటున్నావేమో. నీ ప్రతిది కూడా మట్టపు గుండేసి దేవుడు కొలుస్తూ ఉన్నాడు. నువ్వు మాట్లాడేది, నువ్వు చూసేది, నువ్వు నడిచేది, నువ్వు పాట పాడేది, నువ్వు బైబిల్ చదివేది, నువ్వు కీర్తన పాడేది, ఏది చేసినా సరే ప్రతిది కూడా ఆ వాక్యానికి సరిపడిగా, తోకానికి సరిపడిగా ఉందా లేదా దేవుడేసి చూస్తూ ఉన్నాడు. నేను మట్టపు గుండుతో ఉన్నాడు ఆయన. ఖచ్చితంగా ప్రతి దారి విషయంలో దేవుడు విచారిస్తాడు ఆయన. ఆయన అంటాడు, ఇజ్రాయేల్ నేను విచారణ చేయక మాన్ను. ఎవరిని కూడా విడిచిపెట్ట ఆయన. మట్టపు గుండుతో దేవుడు సిద్ధంగా ఉన్నాడు ఆయన. ప్రతి దానికి
నీకు తీర్పు చెప్పడానికి, నీ లెక్క అప్పచెప్పడానికి, నీ దగ్గర లెక్క తీసుకోవడానికి దేవుడు సిద్ధంగా ఉన్నాడు. పిచ్చి పాటలు పాడుతున్నావా? పిచ్చి వేషాలు వేస్తున్నావా? పిచ్చి పిచ్చిగా మందిరంలో ప్రవర్తిస్తున్నావా? కుటుంబంలో ప్రవర్తిస్తున్నావా? ఎలా నువ్వు నీ యొక్క భక్తి జీవితాన్ని నువ్వు ఎలా కొనసాగిస్తున్నావు అనే దానిని మట్టపు గుండేసి దేవుడు నేను నిలబెట్టబోతున్నాను ఇక్కడ. ఒకవేళ పర్వాలేదులే, నేను ఇక్కడ వచ్చి భక్తిగా కనబడుతున్నా, ఇంటి వెళ్ళిన తర్వాత నేను ఎలాగ ఉంటా తెలియదు కదా అని నువ్వు అనుకున్నావేమో. నీ ముందు ఆయన నిలబడున్నాడు. ఆయన దేంతో అంటే మట్టపు గుండుతో నిలబడున్నాడు దేవుడు. తప్పించుకోలేవు. కుడికి, ఎడమకి, వెనక్కి, ముందుకి నువ్వు ఎటు వంపు ఉన్నా సరే, అవసరమైతే ఆయన నైపుణ్యత కలిగిన పనివాడు ఆయన. మరలా అవసరమైతే పడగొట్టి మళ్ళీ కడతాను. నేను శోధనకు అనుమతించి కొట్టి నేను మరలా విశ్వాసకు రూపొందిస్తాడు ఆయన. ఒకటి మనం పాడే పాటలు, మన యొక్క భక్తి, మన విశ్వాసం అన్ని కూడా మంచిగా ఉండాలి. ఆమోస్ చూసినట్లుగా పిచ్చి పాటలుగా ఉండకూడదు. ఈ క్రైస్తవ విశ్వాసులు, క్రైస్తవ సంఘాలు దావీదు లాంటి వాద్యాలతో మేము వాయిస్తున్నాం అనుకుంటున్నారు. వీళ్ళు పిచ్చి పాటలు పాడుతున్నారంట. వీళ్ళ పాటలు ఏమవుతాయంటో చూడండి. 3వ వచనము 8:3. ప్రభువైన యెహోవా సెలవిచ్చినది ఏమనగా, మందిరములో వారు పాడు పాటలు ఆ దినమున ప్రలాపములగును, శవములు లెక్కకు ఎక్కువగును, ప్రతి స్థలమందునవి పారవేయబడును. ఓరకుండుడి. చూసారా వారి యొక్క పాటలు ఏమవుతాయంట? ఏ పాటలు పాడుతున్నారో ఆ పాటలు వాళ్ళకి ఏడుపులు అయిపోతాయి, ప్రలాపాలు అయిపోతాయి. 10వ వచనం చూడండి. మీ పండుగ దినములను, ఈ క్రైస్తవ సంఘాలు ఆచరించే పండుగలు, ఏదైతే పండుగలు చేస్తా ఉన్నారో ఆ పండుగలు దుఃఖ దినాలుగా మారిపోబోతున్నాయి. మీ పాటలను ప్రలాపముగాను మార్చుదును. చూసారా, పిచ్చి పాటలన్నీ కూడా ఏడు పాటలు అయిపోతున్నాయి. ఈ లోకము గెంటి వేసే పాటలు, అపహాస్యం చేసే పాటలు, విమోచన గీతాలుగా మరలా మన వల్ల పాడి ఉల్లాసం కోరబోతున్నారు. మరలా అడుగుతారు మిమ్మల్ని వచ్చి, బ్రదర్ టైటస్ బ్రదర్ మీరు రాసిన పాట ఒకసారి పాడరా, రమేష్ బ్రదర్ ఆ పాట మరొకసారి పాడరా అని ఆ పాటలు మరలా మన ద్వారా ఈ లోకంలో ఉన్న విశ్వాసులు మరలా మనతో పాడించబోతున్నారు, ఉల్లాసం కోరబోతున్నారు. హల్లెలూయా. పాట, ఆ సోదరి యొక్క పాట విన్నప్పుడు నాకు ఈ విషయాలు గుర్తొచ్చినాయి. క్రైస్తవులు పాడే పిచ్చి పాటలు ఎక్కడ? పెళ్లి కుమార్తె రాసే దేవుని ఆరాధించే పాటలు ఎక్కడ? ఇది మనుషులు తమ యొక్క ప్రయత్నంతో రాస్తే ఆత్మీయంగా ఉండవి. మనం రాయలేం ఆ విధంగా. కానీ పరిశుద్ధాత్మ సహోదరుల మీదకి వచ్చినప్పుడు ఆ యొక్క రాసే ప్రతి అక్షరములో ఆత్మీయత దాగి ఉంటుంది. ప్రతి అక్షరంలో కూడా ఆత్మీయత చుట్టబడి ఉంటుంది. సోదరు రాసిన పాట విన్నప్పుడు నాకైతే కలండీలు వచ్చేసినాయి. వాళ్ళ మనం ఏమనుకుంటాం, పొరపాటు గురించి చెప్తాం, బ్రదర్ నేను సరి చేసుకుంటానండి, నా పొరపాటు ఉంటే నేను సరి చేసుకుంటా అని చెప్తూ ఉంటాం మనం. కానీ సోదరు నీలో ఈ కొరత ఉంది అని చెప్పేసరికి మన ముఖం ఎర్రబడిపోద్ది కయ్యంలాగా. సరి చేసుకోలేవు. మీకు లేదా? ఎదురుదాడి చేస్తాం మనం. నేను విశ్వాసం కాదులే, నువ్వు విశ్వాసమేగా, ఎదురుదాడి. ఇవన్నీ కూడా కయ్యం లాంటి ఆత్మ. ముఖాలు చిన్నబుచ్చుకోవటం. ఇదంతా మరి ఈ పదాలు కూర్పు చేయాలంటే రాసుకోవచ్చు, కానీ ఆత్మీయత చేర్చలేం. దాంట్లో పదాలు రాయొచ్చు, కానీ ఆత్మీయతని దాంట్లో చేర్చలేం. కాబట్టి మరి దేవుని యొక్క ఆత్మ చేత సీయోను మరి రాస్తున్న గీతాలు, విమోచన గీతాలు, మనం అందరం కూడా సంతోషంగా ఉల్లాసంగా ఈ పాటలు పాడుతూ మనం సీయోనుకు వెళ్ళిపోతున్నాము. ఈ క్రైస్తవులు రాసే ఈ యొక్క వాయిద్యాలతో రాసే ఈ పిచ్చి పాటలు ప్రలాపంగా మారిపోతున్నాయి. వాడి పండుగ దినాలు దుఃఖ దినాలుగా మారిపోతున్నాయి. నీ దుఃఖ దినాలు సంతోషంగా మార్చబోతున్నాడు ఆయన. ఆయన నీకేం చేస్తున్నాడు? బూడిదకి ప్రతిగా పూజను ఇవ్వబోతున్నాడు దేవుడు నీకు. వాళ్ళకేమో సంతోషపడుతున్నారు, ఆ పండుగ ఈ పండుగ, క్రిస్మస్ పండుగ ఆ పండుగ ఈ పండుగ అని చేసుకుంటున్నారు వాళ్ళు. కానీ వాళ్ళకి ఏమవుతున్నాయి? దుఃఖ దినాలుగా మారిపోతున్నాయి ఆ పండుగ దినాలు. వాళ్ళ యొక్క డాన్సులు, వాళ్ళ యొక్క పాటలు, వాళ్ళు ఆ క్రైస్తవ పాటలు అనుకుంటున్నారు వాళ్ళు. పిచ్చి పాటలు అంటారు అవన్నీ కూడా ప్రలాపాలుగా మారిపోతున్నాయి. ఏ పాటలైతే పాడారో ఆ పాటలే వాడికి మరి లెక్కగా మించిన శవాలు గుట్టలుగా మరి ప్రలాప గీతాలుగా మారిపోతున్నాయి. అలాంటి ఆ సమయంలో దేవుడు ఒక మంచి మరి సోదరుల ద్వారా గొప్ప గొప్ప పాటలని మన మధ్యలో తీసుకొని రావడం అనేది గొప్ప విషయం. కాబట్టి మరి వర్తమానంలో ఉంటూ వర్తమానానికి అనుగుణంగా మరి పాటలు రాస్తున్న సహోదరులందరికీ కూడా ప్రత్యేకంగా వందనాలు. మరి ముఖ్యంగా మన సహోదరులు టైటస్ ప్రత్యేకంగా వందనాలు తెలియజేస్తున్నాను. హల్లెలూయా.
వేసవి కాలపు పండ్ల గంప ఈ కాలంలో మనకు కనబడుతూ ఉంది. క్రిస్తామస్ యొక్క సందేశము విశ్వాసికి ఆశీర్వాదము, లోకానికి తీర్పు. ఇక ముగింపిక ఆ 8వ అధ్యాయం మనం చదువుకుంటూ వెళ్తా ఉంటే ఇక ఏమొస్తుందంటే వాక్య కరువే కనబడుతుంది మనకి. ఇక ఈ పండ్ల గంప కరువు అయిపోయింది, కనుమరుగైపోతే ఇంకేముంది ఈ లోకంలో? వాక్య కరువు. ఇక మనం ఆ పక్క ఈ పక్క ఏ పక్క తిరిగినా కూడా వాక్యము ఇక దొరకదు ఇక మనకి. కాబట్టి మనం మందిరంలో ఎలాగైతే ఉన్నామో ఇంటి దగ్గర కూడా అలాగే ఉండండి. ఇంటి దగ్గర ఎలాగ ఉంటున్నారో బయట సమాజంలో కూడా మీరు అలాగే ఉండండి. మందిరం ఒకలాగా, ఇంటి దగ్గర ఒకలాగా, సమాజంలో ఒకలాగా. ఒకవేళ మీరుంటే కనుక మట్టపు గుండుతో దేవుడు మీ మీద నిలబడిపోతున్నాడు. ఆయన పోకానికి కనుక మీరు తక్కువగా ఉన్నారా, సరి చేస్తాడు దేవుడు. దేవుడు సరి చేయడం మొదలు పెడితే చాలా భయంకరంగా ఉంటుంది. కాబట్టి మీరు జాగ్రత్తగా మీ ప్రవర్తనలో, మీ క్రియల్లో, మీ మాటలు, మీ చూపులు అన్నిట్లో కూడా జాగ్రత్త కలిగి ఉండండి. పిచ్చి పాటలు పాడే గుంపులో కాకుండా ఆత్మ సంబంధమైన పాటలతో, విమోచన గీతాలలో పాడే గుంపులో మరి ప్రభువును ఆరాధించే వారిగా మీరు ఉండాలని నేను కోరుకుంటా ఉన్నాను. హల్లెలూయా. చూడండి, మీ యొక్క భక్తిని పాడు చేయడానికి కూడా చాలా మంది చూస్తూ ఉంటారు. రమేష్ గారు ఇప్పుడు విశ్వాసంలో కొనసాగిపోతున్నారు, ఆయన ఎలా పడేయాలి? సతీష్ గారు విశ్వాసంలో వెళ్తున్నారు, ఆయన ఎలా పడేయాలి? సాతాన్ ప్లాన్ ఇది. వెంటనే ఇంకో సహోదరం లేపుద్ది. బిలాం ఏం చేశాడు? డబ్బు కొరకు ఇజ్రాయెల్ శపించాలని చూశాడు, రాకుండా మోయాబు దేశం మీద. బాలాకు చాలా డబ్బు ఎరేసాడు బిలాం ప్రవక్తకి. చూడండి, బిలాము ఒక అన్య ప్రవక్త, ఒక అన్యుడు. ఎంత భయభక్తులు కలిగి ఉండాలి? అసలు దేవుడు అన్యులతో వ్యవహరించడు ఆ రోజుల్లో, కానీ దేవుడు బిలాముకి అవకాశం ఇచ్చాడు. మోషేలాగా 7 బలిపీఠాలు కట్టి 7 బలులు నడిపించాడు. దాన్ని దేవుడు అంగీకరిస్తున్నాడు. బిలాం ప్రార్థన చేస్తే యెహోవా బదులిస్తున్నాడు. అలాంటి ప్రవక్త ఎంత భయభక్తుల్లో ఉండాలి? డబ్బుకు లొంగిపోయాడు, పేరు ప్రఖ్యాతులు లొంగిపోయాడు. బాలాకు అనే ఒక మోయాబు రాజు వచ్చి, ఇజ్రాయేల్ ప్రజలు మా దేశం గుండా వెళితే మా యొక్క ఆర్థిక వ్యవస్థ చాలా దెబ్బతింటది, వారు మా దేశం గుండా రాకుండా ఉండాలంటే ఏ మానవుడు కూడా ఆపలేడు, వారిని ఆపాలంటే యెహోవా ప్రవక్త మాత్రమే ఆపలేడు, కాబట్టి మేము చేయగలవా అని బాలాకుని సంప్రదించాడు. బిలామును సంప్రదించాడు. బిలాము డబ్బును చూసి, వస్త్రాలను చూసి యెహోవాను అడిగాడు వెళ్ళి, అయ్యా మరి వాళ్ళని దేశం గుండా రాకుండా ఆపు చేయమని. ప్రభు చెప్పారు, లేదు వాళ్ళు ఇటే వెళ్తారని చెప్పారు. అయినా డబ్బు ఆశ చూసిన బిలాము 2-3 సార్లు ప్రార్థన చేశాడు, శపించాలని చూశాడు బిలాము. కానీ దేవుడు బిలాము నోటిని ఏం చేశారు? మార్చేశాడు. బిలాము నోట్లోంచి వచ్చే శాపాలని దీవులుగా మార్చేశాడు. శపించాలనుకున్నాడు బిలాము ఇజ్రాయెల్ని, కానీ ఏమైపోయింది? దేవుని బిడ్డలు ఎవరు శపించలేరు. ఒకవేళ శపించాలనుకున్నా కూడా వాళ్ళకి తెలియకుండా వాళ్ళు ఏం చేస్తారు? మంచి చేస్తారు. వాళ్ళు తెలియకుండానే వాళ్ళకి మంచి చేస్తారు. బిలాము శపించాలని నోరు తెరిచి కొండ మీద, బిలాముకు తెలియకుండానే ఇజ్రాయెల్ దీవించాడు. అలాగే దేవుని బిడ్డలు కూడా ఎవరైతే శపించాలనుకుంటారో, ఎవరైతే అవమానించాలనుకుంటారో తిరిగి వాళ్ళకే జరుగుతుంది. వాళ్ళకి తెలియకుండానే వాళ్ళకి మేలు చేస్తారు వాళ్ళు. చివరికి అది కూడా కుదరలేదని బిలాం ఏం చేశాడు? ఒక సలహా ఇచ్చాడు. దేవుడు సహించలేని 2 విషయాలు ఉన్నాయి. దేవుడు సహించలేని విషయాలు 2 ఉన్నాయి. ఒకటి, అన్య స్త్రీల్ని వివాహం చేసుకుంటే దేవుడు ఊరుకోడు. రెండోది, విగ్రహారాధన దేవుడు సహించడు. కాబట్టి బాలాకు, నీ రాజ్యంలో అందమైన స్త్రీలు, అందమైన పురుషులు ఇజ్రాయేల్ యొక్క యువతుల మీదకి, ఇజ్రాయేల్ యొక్క యువకుల మీదకి పంపించు. వీళ్ళు వాళ్ళు చూసి పెళ్లి చేసుకుంటారు, లేదా వీళ్ళు వాళ్ళు చూసి వ్యభిచరిస్తారు. అప్పుడు ఏమవుద్ది? వారి మధ్యలోకి ఏమొస్తుంది? పాపం వస్తుంది. ఎంత భయంకరం అండి! యెహోవా ప్రవక్తగా ఉండి, అర్హత లేని ఒక మనిషి యెహోవా ప్రవక్తగా ఉండి, ఆయన మాటకి బదులిస్తున్న దేవునికి పరిశుద్ధుడిగా ప్రజలను నిలబెట్టాల్సిన ఒక ప్రవక్త ఏం సలహా ఇస్తున్నాడు? అందమైన యువతల్ని, నీ దేశంలో, నీ రాజ్యంలో ఉన్న అందమైన స్త్రీల్ని ఇజ్రాయేల్ యొక్క పురుషుల దగ్గర పంపించు. నీ రాజ్యంలో ఉన్న అందమైన పురుషుల్ని ఇజ్రాయేల్ యొక్క స్త్రీల దగ్గర పంపించు. అప్పుడు వీళ్ళు ఏం చేస్తారంటే, వాళ్ళు కలిసి చూసి వ్యభిచరిస్తారు. అంతేకాకుండా మీ దేశంలో ఉన్న దేవతల్ని అక్కడ ఉన్నతమైన స్థలాల్లో నువ్వు నిలబెట్టించు. అప్పుడు వాళ్ళు ఏం చేస్తారంటే, వీళ్ళు పెళ్లి చేసుకుని లేదా వీళ్ళతో వ్యభిచరించి వీళ్ళు వచ్చి ఇక్కడికి వచ్చి విగ్రహారం చేపిస్తారు.
సంఘంలోనికి ఏం తీసుకొస్తున్నాడు? పాపం తీసుకొస్తున్నాడు. అతను అనుకున్న ప్లాన్ జరగలేదని, బిలాం అనుకున్న ప్లాన్ జరగలేదని, అతను శపిద్దాం అనుకున్నా సరే దీవెనలే వస్తాయి అని చెప్పి సంఘాన్ని పాడు చేయడానికి, సంఘంలో ఉన్న పరిశుద్ధతను తొలగించడానికి ఎంత భయంకరమైన కుట్ర వేసాడో చూడండి. అసలు అర్హత లేనివాడు కదా బ్రదర్. ఇజ్రాయేల్ కదా దేవుడిని పిలిచింది, ఇజ్రాయేల్ కదా దేవుడు నడిపించేది. బిలాముకు అర్హత ఉంది అసలు అప్పుడు? లేదు. కానీ దేవుడు ఒక అన్య ప్రవక్తగా ఆయన నిలబెట్టి, ఆయన మాట విని, ఆయన బలు అర్పించి స్వీకరించి, ఆయన ప్రార్థనకు బదులిచ్చి చేస్తా ఉంటే దేవుడికి ఇచ్చే బహుమానం బిలాం. అది ఇలాంటి బిలాం. అందుకోసమే యాకోబు అంటాడు, యూదా అంటారు, చివరి కాల సమయంలో బిలాము మార్గంలో పోయేవాళ్ళు ఉన్నారంట. ఏం చేస్తారు? విశ్వాసుల్ని ఏదో విధంగా వాళ్ళ హృదయాలు చెడగొట్టి, ఇదిగో ఆ సోదరుడు నిజంగా చూస్తున్నాడు, ఈ సోదరు నిజంగా చూస్తుంది, ఇదిగో లేదా అతను నిజంగా చూస్తున్నాడు, లేదా ఇతను నిజంగా చూస్తుంది, ఇలాంటి విషయాలు మనసులో పెట్టి తీసుకొచ్చి వాళ్ళు చేయాల్సిన పాచికలన్నీ చేస్తారు. అవి చల్లవు. దేవుడు పరిశుద్ధులు పాడు చేయనివాడు. కాబట్టి చివరికి వాడు ఏం చేస్తాడంటే ఇలాంటి యొక్క ఆలోచనలు తీసుకొచ్చి, బిలాం యొక్క ఆలోచనలు తీసుకొచ్చి, ఒకవేళ అటువైపున్న వాళ్ళలో ఆలోచన లేకపోయినా సరే ఆలోచన పుట్టించి, అది స్త్రీ కావచ్చు, పురుషుడు కావచ్చు, వారిలో ఆలోచన పుట్టించి వారి యొక్క పరిశుద్ధం చెడగొట్టే విధంగా చేస్తూ ఉంటది బిలామాత్మ. సంఘాల్లో ఉంటుంది, మనుషు రూపంలోనే ఉంటుంది బిలామాత్మ. అలాంటి వారు కనుక సంఘాల్లో ఉంటే మీ యొక్క స్థితి బహు ఘోరంగా ఉంటుంది. పరిశుద్ధతలో ఉన్న పరిశుద్ధం మీరు తొలగించాలని చూస్తే, సంఘంలోనికి పాపం తీసుకురావాలని చూస్తే మీ ముగింపు చాలా ఘోరంగా ఉంటుంది. మట్టపు గుండుతో దేవుడు నిలబడుతున్నాడు. మీరు కూడా పరిశీలన చేసుకోవాలి. ఆ సహోదరి నాతో చెప్పే మాట నిజమా అబద్ధమా? ఒకవేళ ఇది వాక్యానుసారంగా లేకపోతే మనం ఏం చేయాలి? గద్దించాలి వాక్యంతో, సరి చేసుకోవాలి మన వాక్యంతో. రమేష్ గారు నాకు ఏదో చెప్పడానికి వస్తున్నాడు. ఆయన నన్నేదో సాతాను వాడుకుంటుంది బ్రదర్ని, నన్నేదో పాపలు పడేయడానికి బ్రదర్ ద్వారా ఏదో నాకు సలహా ఇస్తుంటది. మనం పరిశుద్ధాత్మ శక్తితో మనం ఆలోచించాలి, దాన్ని తీసుకోవాలి మనం. అప్పుడు మనమే కాపాడుకోవడంతో బదులుగా మనం ఏం చేయాలి? సహోదరుని కూడా కాపాడాలి. అదే సహోదరు రాసిన పాట. నువ్వు వచ్చి నన్ను భక్తిగా నడిపిస్తావో, లేకపోతే నాలో ఉన్న భక్తి తీసేస్తావో. నువ్వు నా ఇంటికి వచ్చి, మన ఇంటికి వచ్చి నువ్వు వచ్చి నన్ను బలపరుస్తావో, నాలో ఉన్న విశ్వాసాన్ని బలహీనపరుస్తావో. చూసారా? సంఘంలోనే ఉంటుంది బ్రదర్. ఇవన్నీ కూడా ఇప్పుడు సంఘము చాలా జాగ్రత్తగా ఉండే సమయం ఇది. చాలా జాగ్రత్తగా ఉండే సమయం ఇది. మిగతా సంఘాల మాదిరిగా, క్రైస్తవ సంఘాల మాదిరిగా ఆదివారం ప్రార్థన చేసుకుని వెళ్ళిపోయే సంఘం లాంటి సంఘం కాదు మన సంఘం. మరణము లేకుండా సజీవంగా ఎత్తబడే సంఘం మన సంఘం. అన్ని విషయాల్లో మనం లెక్క చెప్పాలి ప్రభువుకి. సహోదరుని మాట్లాడే విషయాల్లో గాని, గాయపరుస్తున్నావా ఆ విషయాల్లో గాని, అవమానపరుస్తున్నావా ఆ విషయాల్లో గాని, సంఘానికి అవమానం చేస్తున్నావా ఆ విషయాల్లో గాని, నువ్వు ఏదైనా సరే దేవునికి నువ్వు లెక్క చెప్పాలి. ఒకటి జాగ్రత్తగా మీరు ఉండండి. మాట్లాడే విషయాల్లో, క్రియల విషయాల్లో, భార్య భర్తతో మాట్లాడే విషయాల్లో, భర్త భార్యతో మాట్లాడే విషయాల్లో, సంఘంలో బిడ్డల విషయాల్లో, యవనస్తుల విషయాల్లో, ఇవన్నీ కూడా జాగ్రత్తగా ఉండాలి. యాకోబు లాగా ఉండకూడదు మీరు. యాకోబు ఏం చేశాడు? తన బిడ్డలు అందరూ తీసుకుంటూ వచ్చాడు. కానీ దీనా ఏం చేసింది? దీనా వదిలేశాడు. వదిలేసరికి ఏమైపోయింది? ఆమె లోకంలోకి వెళ్ళిపోయింది. ఒక రాజకుమారి దగ్గరికి వెళ్ళిపోయింది. సావాసం చేయడం మొదలు పెట్టింది. తల్లిదండ్రులుగా మీ యొక్క బాధ్యత, బిడ్డలుగా మీరు కూడా మీ తల్లిదండ్రులు మిమ్మల్ని ఎంత భక్తిగా నడిపిస్తున్నారో, మీ యొక్క స్థానం ఏంటో మీరు యవనస్తులు వారి యొక్క స్థితిని, చాలా మంది లోకంలో యవనస్తులు ఉన్నారు, వాళ్ళతో బేరీజు వేసుకుంటే, వాళ్ళతో నువ్వు పోటీ పడితే అత్యున్నతమైన సంఘంలో ఉండరు. నీకు అర్హత లేదు. వాళ్ళు అలా ఉన్నారు, వాళ్ళు ఎలా చేస్తున్నారు, వీళ్ళు ఎలా చేస్తున్నారు, ఆ సంఘంలో ఉన్న వాళ్ళు ఎలా ఉన్నారు అని నువ్వు అనుకుంటే కనుక నీకు అత్యున్నతమైన సంఘంలో ఉండే అర్హత నీకు లేదు. నువ్వు బేరీజు వేసుకోవాల్సింది ఎవరితోనంటే బైబిల్లో ఉన్నటువంటి విశ్వాసులతో. బైబిల్లో ఎలాగా తల్లిదండ్రుల మాటలకు విధేయులై ఉండి అపవిత్రత వాళ్ళ దగ్గరికి వచ్చినా కూడా దాన్ని తప్పించుకుంటూ వెళ్ళేట్టుగా యవనస్తులు ఉన్నారు బైబిల్లో. తిమోతి లాంటి యవనస్తులు. నిజంగా యవనస్తుడిగా మిగిలిపెట్టు తిమోతి చనిపోయిన వయసు, ఆయన చనిపోయే టైంకి ఎంత వయసు? 78 సంవత్సరాల వయసు ఆయనకి.
కానీ యవనస్తుడిగానే మిగిలిపోయాడు. యవనుడిగా పౌలు గారి దగ్గరికి వచ్చాడు ఆయన. కానీ ఆయనకి చనిపోయేటప్పటికి వయసు ఎంత? 70-80 సంవత్సరాలు. ముసలోడు అయిపోయాడు ఆయన. కానీ యవనుడిగానే మిగిలిపోయాడు. కారణము యవ్వనములో తనంత భక్తిగా జీవించాడు ఆయన. అంతేకాకుండా తిమోతి అతనికి కడుపు జబ్బు ఉంది దానికి. ఎక్కువ తినలేడు ఆయన. ఎప్పుడు ఆ కడుపు జబ్బుతో ఇబ్బంది పడుతూ ఉండేవాడు. అలాంటి అనారోగ్య సమస్యలు ఉన్నా కూడా పౌలు గారికి ప్రియమైన కుమారుడిగా పిలువబడ్డాడు. ఇటువంటి సంఘంలో ఉన్న యవనస్తులందరూ కూడా క్రీస్తుకి ప్రియమైన కుమార్తెలుగా పిలువబడాలి. మీ భక్తి జీవితం మీ వయసుతో సంబంధం లేదు. 80 సంవత్సరాల వయసులో ఉన్న తిమోతి నేటికి కూడా చూడండి, బైబిల్లో ఎవరైనా యవనస్తుల గురించి మాట్లాడే ముందు తిమోతి గురించే మాట్లాడతారు. కారణం ఏంటంటే తన యవన జీవితాన్ని అంత ప్రత్యేకంగా కాపాడుకున్నాడు. సంఘంలో ఉన్న యవన స్త్రీలు సహోదరులు కూడా వారి యొక్క భక్తి జీవితాన్ని ఆ విధంగా కాపాడుకోవాలి. విశ్వాసంగా ముందుకు వెళ్ళాలి. మరి సహోదరు అంత ప్రేరేపణతో ఆ గీతను రచించడానికి కారణం ఏంటంటే నిన్ను నన్ను మేలుకొల్పడానికి దేవుడు. అది సహోదరుని గొప్పతనం కాదు. అది సహోదరు ఏం రాయలేదు. అది సహోదరుని ద్వారా దేవుడు మనల్ని హెచ్చరిక చేస్తున్నాడు. ఆయన సిస్టర్స్ ద్వారా రాసిన పాటలు కూడా అందరూ మీరు రాసిన పాటలు కూడా మనల్ని హెచ్చరిక చేస్తున్నాడు దేవుడు. ఇది సరి చేసుకోవాలని చెప్పినప్పుడు ముఖం చిన్నబుచ్చుకోవటం సరి మనం చెప్తాం బాగా, మిగతా విషయాల్లో చాలా బాగుంటాం మనం. కానీ నీలో కొరత కనబడుతుందని చెప్పామా, ఇంకా అసలు మన దాన్ని తీసుకోవడానికి అసలు చాలా మనసు రాదు మనకి. ఎదురుదాడి చేయటం మళ్ళీ అది అసలు దేవుని యొక్క ఆత్మే కాదు అది. కాబట్టి మీరు ఏదైతే పొందుకోవాలని మీరు దేవుని యొక్క మందిరానికి వచ్చారో, సంఘానికి వచ్చారో, దాన్ని పొందుకునే విధంగా మీ యొక్క భక్తి జీవితాన్ని కొనసాగించండి. మంచి ఆత్మ సంబంధమైన గీతాలతో, మరి వేసవి కాలపు పండ్ల గంప వాక్యముతో, క్రిస్తామస్ యొక్క సందేశంతో మీ హృదయాలను బలపరచుకోనండి. ఇక ముగింపు సమయమే. ఇక తర్వాత ఈ సమయం దాటింది అంటే ఇక కరువే, వాక్యం దొరకదు. ఈ క్రైస్తవ పాటలన్నీ కూడా ప్రలాపంగా మారిపోబోతున్నాయి. క్రైస్తవ పండుగలన్నీ కూడా దుఃఖ దినాలుగా మారిపోబోతున్నాయి. పిచ్చి పాటలుగా మారిపోబోతున్నాయి. ఇప్పుడు మీరు రాసిన పాటలే ఈ లోకానికి శరణ్యం. ఈ లోకానికి మనం రచించిన ఈ పాటలే ఈ లోకానికి అవసరం. ఇప్పుడు ఈ పాటల కోసమే పరిగెత్తి రాబోతున్నారు. ఇప్పుడు ఈ వాక్యం కోసం పరిగెత్తి రాబోతున్నారు. ఇప్పుడు ప్రియమైన సహోదరులారా, గొప్ప మరి సంఘములో మీరు సభ్యత్వాన్ని కలిగి ఉన్నారు, దేవుడిని కలిగి ఉన్నారు. దాన్ని మీరు కోల్పోవద్దు. లోక సంబంధమైన ఐక్య విచారాలతో మీరు వాటిని కోల్పోవద్దు, దూరం చేసుకోవద్దు, దేవుడిని విడిచిపెట్టొద్దు. హల్లెలూయా. అదేవిధంగా మరి వచ్చే ఆదివారం మరి అందరూ చాలా మంది సహోదరులు వచ్చేస్తున్నారు. మరి ఆరాధనలో కూడా పాల్గొనాలని మీరు కూడా మరి ముందుగానే ప్రిపేర్ అయ్యారండి. ముఖ్యంగా మరొకసారి ఏంటంటే మీరు వచ్చినప్పుడు దుప్పట్లు తెచ్చుకోండి. ఖచ్చితంగా ఇబ్బంది పడతారు బాగా. చలి ఎక్కువగా ఉంటుంది కాబట్టి దుప్పట్లు ఖచ్చితంగా తెచ్చుకోండి. అందరికీ మనం ఏర్పాటు చేయడం కష్టంగా ఉంటుంది కాబట్టి తెచ్చుకోండి. తర్వాత ఇక్కడ జరిగే అన్ని పనుల విషయాల్లో కానీ మీ పాత్ర ఎంతవరకు ఉంటుంది, మీరు ఎంతవరకు చేయగలరు, మందిరంలో పనిచేసే విషయాల్లో ఎంతవరకు మనం చేయాలి. వాళ్ళు చేస్తున్నారు కదా అని మీరు నిర్లక్ష్యంగా ఉండొద్దు. మీరు చేస్తే అది మీకే ఆశీర్వాదం. దేవుని పనిలో సహోదరులకు పరిచయం చేయడం ద్వారా మీకు ఆశీర్వాదం. అది మీరు చేసినట్లు కాదు, మీరు సహోదరులు చేసినట్లు కాదు, అది దేవునికే చేసినట్లు. అది ఇప్పుడు మీ ఆ మందిరంలో మీరు చేసే పనుల్లో మీరు ఏ పనులు చేయగలరు, ఎంతవరకు మీరు మీ పరిచయాన్ని కొనసాగించగలనేది కూడా మీరు మీ యొక్క పనిని చేయండి. మీ పాత్ర మీరు పోషించండి. అదేవిధంగా కార్యక్రమాన్ని కూడా దేవుడు నడిపించాలని, మరి ఎలాంటి మరి ఆటంకాల సమస్యలు లేకుండా దేవుడే మనల్ని నడిపించాలని కూడా మీ యొక్క ప్రార్థనలో జ్ఞాపకం చేసుకునండి. హల్లెలూయా. ప్రార్థన చేసుకుందాం. ఈరోజు మనం ముగించుకుందాం ఈ కార్యక్రమంతో. స్తోత్రం 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 స్తోత్రం. మహాపరిశుద్ధుడ, మహోన్నతుడైన మా ప్రభువా, జీవం కలిగిన దేవుడా, మీ ఘనమైన నామానికి వందనాలు, స్తోత్రములు. ఈ సమయంలో మా ప్రభువా, మేము ఎలా ఉండాలి, ఎలా జీవించాలి, ఓ ప్రభు మా యొక్క భక్తి జీవితాన్ని మేము ఎలా కొనసాగించాలి అనే విషయాలను
మా యొక్క చివరి వర్తమానికినిగా మీరే దిగివచ్చి కొన్ని విషయాలు మీరు మాతో ఇప్పటివరకు పంచుకున్నందుకు మీకు వందనాలు చెల్లిస్తున్నాం. పక్షిరాజుగా మేము ఎగరవలసిన సమయం ఆసనమైనది. పక్షిరాజుగా మేము ఎగరవలసిన సమయం ఆసనమైనది. అదొక చెట్టు మీద నుంచో ఇంటి మీద నుంచో కాదు కానీ పర్వతం మీద నుంచి సంఘములోంచి మేము ఎగరబోతున్నాం మా ప్రభువా. కాబట్టి మా ప్రభువా, విన్న మాటలు మా హృదయాలకు ఎంతో బలపరిచింది మా ప్రభువా. మా యొక్క స్థానం ఏంటో మాకు చూపించింది మా ప్రభువా. ఓ ప్రభు, మరి నిజంగా ఆమోసు చూసినటువంటి పండ్ల గంప విశ్వాసులకు అది వాక్యము, లోకానికి అది భయంకరమైన తీర్పుగా ఉంది మా ప్రభువా. ముగింపు సమయంగా ఉంది మా ప్రభువా. కాబట్టి నాయన, ఓ మీరు మా కొరకు పంపించినటువంటి ఆశీర్వదించబడిన వాక్యములో మేము దాన్ని పొందుకోవడం సహాయం దయచేయమని అడుగుతున్నాం మా ప్రభువా. ఓ మరి మా యొక్క సహోదరుల యొక్క హృదయాలను ప్రేరేపించి మమ్మల్ని బలపరచడం కోసం ఈ యొక్క సియోను యాత్రలో మేము మరింతగా ఉల్లాసంగా, ఆనాడు ఐగుప్తు నుంచి కనాను దేశానికి వాళ్ళు యాత్రలో వస్తున్నప్పుడు వారు ఉత్సాహంగా మరి గీతాలు పాడడానికి మోషే ద్వారా, మిరియాము ద్వారా పాటలు రచించి, ఓ మరి ఆ బావి ఉలుకుము అని ఆ యొక్క పాటను పాడుకుంటూ, మిరియాము మరి ఆ పాటలు సంఘాన్ని నడిపించుకుంటూ, మోషే మరి ఆ కీర్తన పాడి, నేను తప్ప వేరొక దేవుడు లేడు, పక్షిరాజు తన పిల్లలను, తన గూడు రేపి తన పిల్లలను తన కింద చేర్చుకున్నట్లుగా నేను చేర్చుకున్నానని మోషే ఆ యొక్క కీర్తనలతో ప్రభు మరి వారి యాత్రలో వాళ్ళు నడిచినట్లుగానే ఇప్పుడు మమ్మల్ని నడిపించడానికి మా ప్రభు, మా సహోదరుల యొక్క హృదయాలను ప్రేరేపించి గొప్ప గొప్ప పాటలు ప్రభు మరి మా మధ్యలో రాసిన దేవుడు మీకే వందనాలు. ఓ ప్రభు, ఆనాడు ఆ మిరియాము పాడిన పాట బావి ఉబుకుము అని పాడింది మా ప్రభు. ఓ ఇప్పుడు మేము మా కొరకు కొట్టబడిన రెండవ బండతో మేము ఉన్నాం మా ప్రభు. ఓ ఈ యొక్క నీటి బావి మా కొరకు ప్రవహిస్తా ఉంది మా ప్రభు, పొంగుతా ఉంది మా ప్రభు. ఓ వారైతే మరి భూ సంబంధమైన నీటిని చూశారు, కానీ మేమైతే ఆత్మ సంబంధమైన కొట్టబడిన బండలోంచి నీరు రావడం మేము చూస్తూ ఉన్నాం మా ప్రభు. ఓ బావి, ఉబుకుమని మేము పాడుతున్నాం మా ప్రభు. ఓ ప్రభా, మా కొరకు వాక్యం పంపించండి ప్రభా, మా కొరకు వాక్యం పంపించండి. ఓ ప్రభా, మా కొరకు పరిశుద్ధాత్మను పంపించండి. మేము కేకలు పెడతా ఉన్నాం మా ప్రభు. మా సహోదరుల యొక్క హృదయాలను ప్రేరేపించి ఆత్మ సంబంధమైన పదాలతో ప్రభా, ఓ ప్రేమగా కట్టలుగా చుట్టబడి గొప్ప గొప్ప పాటలు మాతో ఉంచిన దేవుడు మీకే వందనాలు చెల్లిస్తున్నాం. ఈ క్రైస్తవ సమాజం పాడుతున్న పిచ్చి పాటల్లోంచి మమ్మల్ని వేరుపరిచిన దేవుడు మీకే వందనాలు చెల్లిస్తున్నాం. ఓ వారి యొక్క పాటలు అతి త్వరలో ప్రలాభంగా మారిపోబోతున్నాయి. వారి యొక్క పండుగలు, వారి యొక్క ఆచారాలు అన్ని కూడా దుఃఖ దినాలుగా మారిపోబోతున్నాయి. కానీ పెండ్లి కుమార్తె విమోచన గీతాలతో సంతోషంతో యాత్రలో ఉన్నారు మా ప్రభు. సంఘాన్ని బలపరచండి, స్థిరపరచండి మా ప్రభు, నీకు వందనాలు. ఓ ప్రభు, మరి వచ్చే మరి 13, 14, 15 తారీఖుల్లో జరగబెట్టే కుడికల్లో మీరే నడిపించండి. మనుషుల యొక్క మాటలు మీరు మరుగుపరచండి. ఒకవేళ సంఘాన్ని తప్పుతో పట్టించే మాటలు మేము మాట్లాడుతుంటే ఇప్పుడే వాటిని కబ్జమని అడుగుతున్నాం మా ప్రభు, ఇప్పుడే వాటిని ఖండించమని అడుగుతున్నాం మా ప్రభు. మేము ఆత్మీయంగా ఎలాగా మీకు దగ్గరగా మేము రావాలో, ఓ ప్రభు, మరి మీరు మోషే ద్వారా ఎలా నడిపించారో, అబ్రాహాము ద్వారా, ఇస్సాకు ద్వారా, యాకోబు ద్వారా, యెహోషువ ద్వారా, ప్రతి ప్రవక్త ద్వారా ప్రభు మరి ఎలాగైతే మీరు నడిపించారో ఈ కాలంలో మా ప్రవక్త ద్వారా మీరు మమ్మల్ని అలాగే నడిపించారు మా ప్రభు. కాబట్టి ఆ ప్రవక్త వేసిన పునాది మీద మేము నిలబడడానికి సహాయం దయచేయమడుతున్నాం మా ప్రభు. సంఘాన్ని బలపరచండి, సహోదరులను బలపరచండి. ఏమాత్రం కూడా ప్రభు మేము ఈ లోకంలో కార్యాలకి అవకాశం ఇవ్వకుండా కేవలం ప్రభు మరి వాక్యం మీద నిలబడే సహాయం దయచేయమడుతున్నాం మా ప్రభు. సంఘంలో బిలాములు ఉంటే వారికి ప్రభు మేము వాక్యంతో ఖండించే శక్తి మాకు దయచేయండి మా ప్రభు. మా యొక్క పరిశుద్ధం కోల్పోయినట్టు చేసిన ప్రతి దురాత్మ నుంచి బయటపడినట్టుగా సహాయం దయచేయబడుతున్నాం మా ప్రభు. సంఘాన్ని బలపరచండి, సహోదరులను బలపరచండి. మేము అలా కలుసుకునే వారికి ప్రతి ఒక్కరు దీవించి ఆశీర్వదించి మీరు మహిమ ఘనత ప్రభావాన్ని పొందుకునమని, రాజులకు రాజుగా, ప్రభులకు ప్రభువుగా, పెండ్లి కుమారుగా మా మధ్యకి రాబోతున్న మా విమోచకుడైన యేసుక్రీస్తు యొక్క క్రొత్త నామమైన క్రీస్తు బ్రహ్మను మీ యొక్క నిత్య నామములో ఈ ప్రార్థన అడుగుతున్నాం ప్రభువా. ఆమేన్. is coming very soon. Is coming very soon indeed. Hallelujah, hallelujah. Is coming very soon. Amen. అంతరంగ సమస్తమైన పరిశ్రమను సన్నతించు, నా ప్రాణం యెహోవాను సన్నతించు. మా విమోచకుడైన క్రీస్తు బిడ్డం చేసిన ఉపకారం
దీన్ని మరువుతుంది. ఆమె ఆమె మన ప్రభులకు ప్రభును, రాజులకు రాజును, మన పెళ్లి కుమారుడైన క్రీస్తు బిడ్డ కృప ఇప్పుడు ఎల్లప్పుడు అతి అతి త్వరలో ఆయనను ముఖాముఖి దర్శించే వరకు ప్రతి ఒక్కరికి తోడయుండి మనం నడిపించును గాక. ఆమె మన నమ్మకమునకు విశ్వాసమునకు పాత్రుడైన క్రీస్తు బిడ్డ జీవం గల దేవుడు, ఆయన నామం మహిమ నామము, ఆయన వాక్యము సత్యము, ఆయన యొక్క చిత్తము నిత్యముగా నెరవేర్చబడును. ఆకాశము భూమి కదిలింపబడిన గాని క్రీస్తు బిడ్డ వాక్యము గతించదు. ఈ రోజులలో ఆయన తన బిడ్డలకు నిజమైన దేవుడిగా ఉన్నాడు. తమ పిల్లలకు చీకటిని వెలుగుగాను, చెడును మంచిగాను, కన్నీటిని సంతోషముగాను మార్చున్నాడు. ఆయన ఒక్కరికే, క్రీస్తు బిడ్డ ఒక్కరికే సకల స్తుతి, ఘనత, మహిమ, స్తోత్రము, ఆరాధన, ప్రభుత్వము, రాజరికము ఇప్పుడు ఎల్లప్పుడు సదాకాలం ఉండును గాక. ఆమేన్. మన నమ్మకమునకు విశ్వాసమునకు పాత్రుడైన క్రీస్తు బిడ్డ ఆయనే రాజులకు రాజు, ప్రభులకు ప్రభుగా అభిషేకించబడినందువల్ల ప్రతి ఒక్కరి హృదయము భయముతో పీడింపబడి, ప్రతి ఒక్కరు భయముతో మోకరిల్లి, ప్రతి ఒక్కరి నాలుక క్రీస్తు బ్రణమే ప్రభు అని అంగీకరించును గాక. ఆమేన్ ఆమేన్ ఆమేన్. గ్లోరీ టు గాడ్. అందరికీ వందనాలు సార్. గాడ్ బ్లెస్ యు. ఆరాధన ముగించబడుతుంది. గాడ్ బ్లెస్ యు.